కాదు. నేను ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా ఒక ప్లాట్ఫామ్ సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నా. 76 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, ఇంటికి కొట్టి డోర్ డెలివరీ చేసి శవాల్ని పడేసి వెళ్తున్నారు అంటే, ప్రమోషన్ అడిగితే కొట్టి చంపేస్తున్నారు అంటే, మన పాప బయటకు వెళ్ళి పట్టుమని 8 గంటలు దాటిన తర్వాత ఒక టాబ్లెట్ తీసుకొచ్చుకోవటానికి మనం సింగిల్గా వదలలేని పరిస్థితిలో ఉన్నాము అంటే, ఈ వ్యవస్థ మారాలి అనుకుంటున్నా. దీనికి తెలుగుదేశం తంతే వైఎస్ఆర్సీపీ తంతే తెలుగుదేశం, ఒకవేళ బీజేపీ బ్యాకింగ్ లేకపోతే ఎలక్షన్ జరగని పరిస్థితి, ఒకవేళ జనసేన పవన్ కళ్యాణ్ లేకపోతే సినిమా యాక్టర్, డబ్బులు ఎవరు జనాలు మీటింగ్ రాని పరిస్థితి. వ్యవస్థ మంచిది కాదు. ఎందుకంటే వ్యవస్థలో రియాలిటీ ఉండాలి. మన బిడ్డ చదువుకుంటే ఉద్యోగం రావాలి, మన పాప బయటికి వెళ్తే సేఫ్గా ఇంటికి రావాలి. ఈరోజు కూలీ పని చేసుకొని నెలకి మ్యాసనో లేకపోతే ఒక బిల్డింగ్ కట్టేటువంటి ఒక సాధారణమైన కూలీ అన్నో, లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డు బాబాయో, లేకపోతే ఒక ఇంట్లో ఏదో ఒక సాధారణమైన పని చేసుకునే అక్క చెల్లి, తను ఈ నెల కూలికి వెళ్ళకపోయినా తను బ్రతకగలిగినటువంటి భరోసా కావాలి. రైతన్న పండించిన పంటకి మద్దతు ధర కావాలి. ఈ రాష్ట్రంలో బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి 10 రూపాయలు ప్రాఫిట్ రావాలి. మిగతా రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి బతుకు తెరువు కోసం బ్రతకాలి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇక్కడ పవర్ పర్చేసింగ్ కెపాసిటీ పెరగాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, ప్రజలు ఇక్కడ ఎయిర్పోర్ట్లు కిటకిటలాడాలి, బస్ స్టాండ్లు కిటకిటలాడాలి. ఒక ఎయిర్పోర్ట్ సరిపోక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టాలి, అది ఒక 5 స్టార్ హోటల్స్ కట్టాలి. గొప్పగా ఇక్కడికి వచ్చి మిగతా రాష్ట్రాల నుంచి మిగతా దేశాల నుంచి ఉద్యోగాలు చేసుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రావాలని ప్రయత్నం చేయటం తప్పు అంటే నాకు తప్పే. అలాంటి ప్రయత్నం జరగొద్దు. తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోతే మళ్ళీ నువ్వే కావాలని జగనన్న అందాం, జగనన్న 5 సంవత్సరాలు పరిపాలన చేయకపోతే నువ్వే దిక్కు అని మళ్ళీ చంద్రబాబుని అందాం. ఇవన్నీ వద్దు అంటే పవన్ అన్న నువ్వే రాబోయే సీఎం అందాం. వాళ్ళకి విజన్ ఉన్న అవసరం లేదు, వాళ్ళకి ఏముండాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా యాక్టర్ అయితే చాలు, ఈయన మాజీ ముఖ్యమంత్రి అయితే చాలు, ఈయన నెత్తి మీద చేయబెడితే చాలు, అందరినీ మనం ముఖ్యమంత్రులుగా చేసేసుకుని రాష్ట్రాన్ని సంకనాకిచ్చేద్దాం. ఆయనేమో రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పు, ఈయనేమో ఇంకో 7 లక్షల కోట్ల అప్పు, రాబోయే ఆయన ఇంకో 10 లక్షల కోట్ల అప్పు చేసి ఉచితాలు అందరికి పనిచేసేసి ఎవడిష్టం వచ్చినటువంటి దోచుకుని వెళ్ళిపోంటారు రాష్ట్రాన్ని అందాం, ఎవడిష్టం వచ్చినటువంటి లోపలేసుకుందాం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు వ్యవస్థలను వాడేసుకుందాం, నాశనం చేద్దాం, కోర్టుల్ని న్యాయమూర్తులను తిడదాం, కోర్టుల వ్యవస్థను నాశనం చేద్దాం, డబ్బులన్నీ కూడా న్యాయవాదులకి లేకపోతే పనికి మాలిన కార్యక్రమాలకి 100 కోట్ల ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి పెడదామంటే నా తప్పే. ఆలోచించు.